ట్విట్టర్ అంతా కొంచెం హాట్ గా తయారు చేశారు ఈ రోజు ట్విట్టర్. అదేం లేదండి, నేను ఏమైందంటే ఏమైందిరా ఒక చిన్న ట్వీట్, ఇన్ఫాక్ట్ ట్వీట్ కూడా కాదు, ఒక ట్వీట్ కి ఒక రిప్లై, దాని ఏదో కోట్ చేసినట్టున్నారు. ఎవరు రేపింది ఏంటా గాయం. RSV అనేటటువంటి ఒక ట్విట్టర్ వాడేటటువంటి ఆయన ఏమని ట్వీట్ చేసిందంటే, మళ్ళీ మొదలెట్టారా, ప్రశాంతంగా ఉండనవరా. సూపర్ స్టార్ మహేష్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఎప్పుడు కూడా గొడవ అయితేనే ఉంటది. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. హరీష్ శంకర్ ఏమని రిప్లై ఇచ్చిందో చూడండి, తదాస్తు అనేటటువంటిది రిప్లై ఇచ్చింది అనమాట. అయిపోయింది, బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ముందైతే ఈ విధమైనటువంటి రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ ట్వీట్ అయితే హరీష్ శంకర్ అయితే డిలీట్ చేయడం జరిగింది. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది. అలాంటిది డైరెక్టర్ అనేటటువంటి ఒక స్థాయి మర్చిపోయి లేబర్ లాగా సెల్లర్లో ఉన్నాను వచ్చేస్తానని చెప్పి ఆ లిఫ్ట్కి వెళ్ళే మూమెంట్లో ఆ ట్వీట్ ఫుల్గా చదవకుండా నేను కోట్ చేశా. ఓహో, ఫ్యాన్స్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ టచ్లోకి వెళ్ళాను. వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు నాది డిలే అయింది, నా రిప్లైకి వాళ్ళు డిలే చూసుకున్నారు. ఇలా పెద్ద సమస్య వచ్చి పడిందే. అంత పెద్ద సూపర్ స్టార్, అంత పెద్ద ఫ్యాండమ్ ఉన్న హీరో గారు అలాంటి వ్యక్తి మీద ఇంటెన్షనల్ గా కామెంట్ చేస్తే కళ్ళు పోవండి. అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయరా. తట్టు ఒక 10 రోజులు సినిమా రిలీజ్ పెట్టుకొని ఎవరన్నా కొంచెం అన్నా బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళు అలా చేస్తారా? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక మిస్కమ్యూనికేషన్. అందుకు నేను మనస్ఫూర్తిగా మహేష్ బాబు గారికి, ఫ్యాన్స్కి అందరికీ మనస్ఫూర్తిగా నేను అపాలజీ చెప్పాను.